విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు. అంటే దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది, కొన్ని గుర్తొస్తాయి. దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి. అవి అందరికీ తెలిసినవే. అలాంటి దురభ్యాసాలు, అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే. కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అనంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు, కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది. ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి. ముఖ్యంగా 4-5 గుర్తొస్తాయి మనకి దురభ్యాసం. ఆ 4-5తో పాటు 5వ దానిగాను అథవా 6వ దానిగాను దీన్ని కూడా చేర్చాలి. ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎవరిది తప్పు? ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు, దాన్ని ఉపయోగించేటటువంటి వాడిది తప్పు. ఎందుకంటే ఏ వస్తువైనా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది, దురుపయోగం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అన్ని